మనతో జాయిన్ అయిపోయారు. ఫస్ట్ మనం ఒకసారి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. రాజశేఖర్ గారు ఈరోజు గుంటూరులో అంత పెద్ద సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అసలు ప్రవీణ్ పగడాల చనిపోవడంపై మీరు దీన్ని ఏ కోణంలో చూస్తున్నారండి? Thank you for giving me such a wonderful opportunity to share about our perspective, sir. Thank you for making us to be here in this platform. So I'm on behalf of National Christian Council. I'm the General Secretary for Guntur district. So మొదట మన పాస్టర్ ప్రవీణ్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. పగడాల గారి యొక్క మృతి విషయం ప్రత్యేకించి ఈ సమయంలో మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం వెనక మీరు ఏదైతే ఇంట్రొడక్షన్ లో మాట్లాడారో వారు మృతి చెందారు అన్న విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలిసినప్పటి మొదలు ఇప్పటి వరకు కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఆ సీన్ ఆఫ్ ప్లేస్ ఏదైతే జరిగిందో ఉందో దాన్ని ప్రొటెక్షన్ చేయకపోవడం అనేటువంటిది చాలా పెద్ద అనుమానాలకి దారి తీసినటువంటి విషయం. అంతేకాదు అక్కడ ప్రవీణ్ పగడాల గారి మృతి చెందిన సమయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ చూస్తే ఏదైతే ఈ రోజున కొన్ని టీవీ ఛానల్స్ కానీ మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ దాని విషయంలో అది కేవలం యాక్సిడెంట్ అని చెప్పేసి దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ గొంతెత్తి అరుస్తున్నారో దానికి పూర్తి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రత్యేకించి ఈ విషయాన్ని ఎప్పుడైతే క్రైస్తవ సమాజానికి తెలియజేయబడిందో అది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ చూసినప్పుడు సహజంగా కాస్త అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వెంటనే కలిగేటువంటి అనుమానం ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృతి కాదు అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయేటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని ఆ కోణంలో ఎందుకు అసలు ప్రభుత్వం వారు కానీ పోలీసులు కానీ పరిగణలోనికి తీసుకోవట్లేదు అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న. దాంతో పాటు అక్కడ వారి యొక్క మరణం సమయంలో వారు అక్కడ పడిపోయిన పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ చూసినప్పుడు దాదాపుగా మనం చూసినట్లయితే నాయకులు ఆ ప్రాంతంలో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ చేసినటువంటి వాళ్ళు పూర్తిగా గట్టిగా ప్రకటిస్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే కనీసం 2 రోజుల వరకు ఆ ప్లేస్ ని ఏమాత్రం కూడా పోలీసులు ప్రొటెక్ట్ చేయలేదు అన్నటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి తెలియజేస్తున్న విషయం. సో ఇవన్నీ కూడా వీరి మృతి వెనుకున్నటువంటి అనుమానాలకి ఇంకా ఎక్కువగా బలమిస్తున్నటువంటి విషయాలే. సో పోలీస్ శాఖ వారు అది ఐదర్ యాక్సిడెంటల్ డెత్ ఆర్ మర్డర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు చెప్పినట్టుగా ఆ సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే ఆ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయాలి, అక్కడ ఉన్న ఎవిడెన్స్లు డిస్ట్రాయ్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారన్నది మనం ఖచ్చితంగా అర్థమవుతున్న విషయం, ఒకవేళ అది డిపార్ట్మెంట్ వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఆ తర్వాత ఈ రోజున ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ విషయంలో ఈ మరణం వెనక దీన్ని కేవలం యాక్సిడెంటే అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వాదన వినిపిస్తున్నటువంటి సమయాల్లో ఏమవుతున్నాయని అంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి వారు ప్రయాణం చేసినటువంటి ఆ జర్నీ తాలూకా ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే క్రైస్తవ సమాజం నాయకులు ఏదైతే అనుమానాన్ని వారు రైజ్ చేస్తున్నారో ఆ అనుమానాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే క్రియేట్ చేసి వాటిని ఎవిడెన్స్ గా సీసీటీవీ ఫుటేజెస్ అని అంటూ ఏం చేస్తూ వచ్చారంటే సమాజంలో వాటిని ట్రోల్ చేస్తా ఉన్నారు, వాటిని జనాలకు అందుబాటులో తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఈవెన్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఏమన్నారనంటే ఈ ఏవైతే వస్తున్నాయో ఆ విషయాల్లో అవి పూర్తిగా మా సంబంధం పరిగణలో లేదు అనే విషయాన్ని బ్రదర్ ఎవరైతే